హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్. ఈరోజు మా నాన్నగారు పొలానికి రమ్మని చెప్పారనమాట. తాటికాయలు కొట్టిస్తా అని చెప్పేసి, అందుకని చెప్పేసి మా ఆయన, నేను, పిల్లలు అందరం కలిసి పొలానికి అయితే వెళ్ళిపోతున్నాము. మా నాన్న మాకన్నా ముందుగానే హర్షాన్ని తీసుకుని అయితే పొలానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను, పాప, మా ఆయన వెళ్తున్నాం అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళ పొలానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట. ఇక స్కూటీలోని వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి స్కూటీలో అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నడిస్తే కొంచెం దూరంగానే ఉంటుంది, అందులోనూ ఎండ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి స్కూటీ మీద అయితే వెళ్ళిపోయాము. నాకైతే నడిచి వెళ్ళడమే ఇష్టము. ఇదిగో చూసారు కదా, మాటల్లోనే పొలానికి అయితే వచ్చేసాము. అదిగో అక్కడ హర్ష మా నాన్న మాకన్నా ముందుగా వచ్చున్నారనమాట. మా నాన్న తాటికాయలు కొట్టిస్తాను అని చెప్పగానే నాకు మొహం అయితే 1000 ట్యూబ్లైట్ల కాంతితో అయితే వెలిగిపోయిందనమాట. నాకు అంత సంతోషం వచ్చేసింది. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ చెట్టు అయితే ఒక మనిషిని పిలిపించి ఎక్కిచ్చారనమాట తాటికాయలు కొట్టడానికి. కాకపోతే ఆ తాటి చెట్టుకి ఉన్న కాయలన్నీ కూడా ముదిరిపోయాయి అంట. అందుకని చెప్పేసి లేతగా ఉన్న ఒక గెల కట్ చేసేసి కిందకైతే దిగేస్తున్నారు. చాలా నిరాశ పడిపోయాను అనమాట. ఆ ఒక్క గెల ఎవరికి సరిపోతుంది, పిల్లల వరకు సరిపోతుందేమో అని చెప్పేసి, సరే లేదైతే అదేందని చెప్పేసి మా నాన్న ఈ మామిడి చెట్టు కింద మంచం అయితే వేసారనమాట. పిల్లల్ని కూర్చోడానికి ఆడుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. ఇదిగో ఇక్కడ చూసారా, హర్ష, ప్రసన్న ఇద్దరు మంచం మీద కూర్చొని మామిడి చెట్ల కింద ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇలాంటి సెటప్లో నిజంగా గడపడం చాలా హ్యాపీ కదా. మా ఆయన అయితే ఇంకా నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కోసిన ఒక గెల కాయలు కూడా పాపం కట్ చేసి ఇచ్చారనమాట. ఇస్తే ఒక్కొక్కటిగా ఇంకా లేట్ ఎందుకని చెప్పేసి తినేసాము. మా ఆయనేమో 2 కాయలు తిని పిల్లలకి కూడా తినిపించారు. నేను కూడా 1-2 కాయలు అయితే టేస్ట్ చేసేసాను. ఇక ఈ రోజుకి ఇంతేనేమో, ఇంకా మళ్ళీ కొట్టరేమో అని నిరాశ పడిపోయాను అనమాట. చాలానా నేను కొంచెం డల్గా అయిపోయేసరికి మా నాన్నేమో సరే అయితే వేరే దగ్గర మళ్ళీ కట్ చేస్తాను రండి అని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్దాము, ఇవి తినేయండి అని చెప్పగానే నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది అనమాట. మళ్ళీ తాటికాయలు కొట్టిస్తాను అని అనకుండా ఇవి చాలే సరిపెట్టుకోండి అని కానీ అనుంటే నేను నిజంగా ఏడ్చేసి ఉండేదాన్నేమో. నాకు అంత నిరాశ వచ్చేసింది ఇక ఇవే చాలు అనేసరికి. ఈ ఎండాకాలం సీజన్లో సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇలా తాటికాయలు కానీ ఏవైనా కూడా తినటం హెల్త్కి ఎంతో మంచిదన్నమాట. ఈ తాటికాయలు ఇలా తినడము ఆరోగ్యానికి మంచిదే. అలాగే ఈ తాటి నీళ్లు ఒంటి మొత్తం పూసుకుంటే చర్మ సౌందర్యానికి కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. అలాగే వడదెబ్బ అది తగలకుండా కాపాడుతుంది అనమాట. మీరు తాటికాయలు టేస్ట్ కోసమే కాదు, హెల్త్ కోసం కూడా, హెల్త్ కోసం అని మనసులో ఫీల్ అయి తినండి, చాలా బాగా పనిచేస్తుంది. నేను నమ్మకంతో చెప్తున్నాను, మీరు నమ్మి చేయండి, నమ్మి తినండి, ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. ఏ మాటకా మాట కానీ హెల్త్ గురించి పక్కన పెడితే టేస్ట్ కోసమైనా సరే తాటికాయలని తినాల్సిందే. నాకు తాటికాయల టేస్ట్ అంటే చాలా ఇష్టం అనమాట. అసలు తాటికాయలని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. మేము తాటికాయలు తినే పనులు ఉంటే మా నాన్న పిల్లల్ని ఆడించే పనిలో ఉన్నారనమాట. ఒక కోడిని పట్టుకొని ప్రసన్న ఇవ్వమని అడిగితే సరేలే అని మా నాన్న పట్టుకొని ఇస్తుంటే ఫస్ట్ దూరంగా ఉన్నప్పుడు కావాలన్నారు, ఇప్పుడు దగ్గరగా తెచ్చిస్తుంటే తీసుకోలేదన్నమాట. ఇక పిల్లలు ఆడుకొని మేము ఉన్న కాయలు తినేసిన తర్వాత వేరే దగ్గరికి అయితే తాటికాయల కోసం మళ్ళీ పక్కనే మా పొలం పక్కనే మామిడి తోట ఉంటుంది అనమాట, రోడ్డుకి పక్కనే. ఆ మామిడి తోటలో తాటి చెట్లు అయితే అక్కడ ఉన్నాయి కదా వరాసుగా, అక్కడైతే తీస్తున్నారనమాట. అదిగో పైన కనిపిస్తున్నారు కదా, ఆ పైకి తాటి చెట్టు ఎక్కి తాటికాయలు కోసే ఆయన తాటికాయలు కోస్తున్నారనమాట. ఆ తాటికాయలు కోసే ఆయన మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి బాగా తెలిసిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఇక్కడే మా పొలాల్లోనే తాటికాయలు కళ్ళు తీస్తూ అలాగే తాటికాయలు కూడా కోస్తూ ఇక్కడే వాళ్ళ జీవనోపాధి సాగిస్తూ ఉంటారనమాట. ఆయన అడగగానే తాటికాయలు అయితే మనకి కోసి పెట్టారు. అదిగో చూసారు కదా ఎంత పొడుగుందో ఆ తాటి చెట్టు. అంత పొడుగున్న తాటి చెట్టుని కూడా అమాంతంగా ఎక్కేసి తాటికాయలు కోస్తున్నారనమాట. నిజంగా ఈ తాటికల్లు తీసే వాళ్ళని, ఈ తాటికాయలు కోసే వాళ్ళకి నమస్కారం చేయాలన్నమాట. ఒక విధంగా ఈ పని సాహసం అనే చెప్పాలన్నమాట. తేడా వచ్చిందంటే నిజంగా ఊహించడానికి కూడా వీలు కానంత ఘోరంగా ఉంటదన్నమాట. కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని అరేంజ్మెంట్స్ తోని కూడా ఎక్కుతారనమాట. దానికి మెచ్చుకోవాల్సిందే. నేనైతే తాటికాయలు తీసి కిందకి వచ్చి దిగ్గానే నేను అతనికైతే థ్యాంక్స్ చెప్పాను. చాలా రిస్క్ చేసి మా కోసం తాటికాయలు కట్ చేశారు అని చెప్పేసి. కానీ ఆయన ఎంతో వినయంతో మాకు ఇది అలవాటేనమ్మా, నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని కూడా అన్నారనమాట. దానికి నాకు చాలా సంతోషంగా అనిపించింది.
తాటికాయలు మొత్తం తీసేసిన తర్వాత మా నాన్నేమో అక్కడక్కడ గెలలు పడిపోతే ఆ తాటికాయలన్నీ ఒకే దగ్గరికి చేర్చుతున్నారనమాట. ఇక నేను కూడా హెల్ప్ చేద్దామని చెప్పేసి తాటికాయలన్నీ ఒక దగ్గరికి చేరిస్తే ఆ తాటికాయలు ఒక మామిడి చెట్టు కిందకి పోయి తిందామని చెప్పేసి కూర్చోవడానికి వీలుగా ఉన్న ఒక మామిడి చెట్టు దగ్గరికి అయితే ఆ తాటికాయలన్నీ కూడా నేను మా మావయ్యల కొడుకు అలాగే మా నాన్న అందరం కలిసి ఒక దగ్గరికి అయితే చేర్చేసాము. తాటి చెట్టు నుండి కాయలు ఒక ఆయన తీశారు కదా, ఇప్పుడు కొట్టడానికి ఇంకొక ఆయన పిలిచారనమాట. అతనికి ఏదో పని ఉందని చెప్పేసి ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చారు తాటికాయలు కొట్టడానికి. అక్కడ చెట్టు కింద కూర్చోడానికి వీలుగా బల్లల్లాగా వేసారనమాట. వాటి మీద మేము కూర్చొని వెయిట్ చేస్తున్నాము. అతను ఒక్కొక్క కాయ కొట్టి అందరికీ కూడా ఇంకా తినక ముందే చాలా ఫాస్ట్గా కొట్టిస్తున్నాడు అనమాట. వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి అంత ఫాస్ట్గా కొడుతున్నారు. అదే మనం కొట్టుకోవాలంటే జీవితాంతం కొట్టినా కూడా తరగవు ఆ కాయలు మనం కొట్టాల్సి వస్తే. కానీ ఆయన చాలా ఫాస్ట్గా అందరికీ తినడానికి అందిస్తున్నారనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా ఒక కళ అనే చెప్పాలన్నమాట. మనం అయితే నిజంగా ఎన్ని జన్మలు ఎత్తినా అంత ప్రాక్టీస్డ్గా కొట్టలేమని నాకు అనిపించింది ఆయన కొట్టే విధానం చూసి. చక్కగా ఆయన తాటికాయలు కొట్టిస్తుంటే మేము కూర్చోడానికి మామిడి చెట్టు కింద ఆ బల్లల మీద ప్లేస్ ఏర్పాటు చేసుకొని చక్కగా సెటరేట్గా కూర్చొని ఇంకా కొట్టిస్తూ ఉంటే ఒక్కొక్క తాటికాయ తిని ఎంజాయ్ చేస్తాం అనమాట. ఏమాటకా మాట ఇంతకు ముందు కొట్టిన తాటికాయల కంటే ఈ తాటికాయలు అయితే ఇంకా టేస్టీగా ఉన్నాయన్నమాట. మా ప్రసన్న చూసారా, ఏదో 2 కాయలు తినేసి పొందింగా కూర్చొని మేము ఎలా తింటున్నామో ఏంటని గమనించుకుంటూ మా వైపు చూస్తుంది. హర్ష, ప్రసన్న ఫస్ట్ టైం తాటికాయలు పొలం దగ్గర ఉన్నప్పుడు కొట్టినప్పుడే చెరుకు 2 తినేసి ఇంక సరిపెట్టేశారు. ఇంక తర్వాత తినలేదు. మేమైతే కడుపు నింపుగా తినేసి అప్పుడు ఇంటికైతే బయలుదేరిపోతున్నాం అనమాట. ఈ రోజైతే ఈ తాటికాయలతోనే కడుపు మొత్తం నిండిపోయింది. ఇక ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయే ముందు మొత్తం అంతా ఒకసారి మళ్ళీ చూసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. మా పిల్లలిద్దరూ మా ఆయన బైక్ ఎక్కేశారు. నేను మాత్రం మా నాన్న బైక్ ఎక్కేసి ఇక ఇంటికి బయలుదేరిపోదాం అని చెప్పేసి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా 2 గెలలు అయితే తెచ్చుకున్నాను. ఓకే, మరి ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఫాలో అవ్వండి.